9 నెలల పాటు మోసి డెలివరీ అవడం అనేది ఒక వరం. ప్రతి మహిళ దాన్ని కోరుకుంటుంది. అయితే వేరే వాళ్ళ గర్భాన్ని అద్దెకి తీసుకొని తల్లిదండ్రులను అవ్వడం అనేది కుదురుతుందా? వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీహర్ష, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ at Birth Help Hospitals, Guntur. We are happy to be a part of the parenthood journey for thousands of couples for the past 6 years. Surrogacy సోషల్ మీడియాలో చాలా బజ్ ఉంది ఈ టాపిక్ మీద. ద ఓన్లీ రీజన్ ఈస్ చాలా మంది సెలబ్రిటీస్ దీని ద్వారా పిల్లల్ని కంటమే. అయితే సరోగసీ అంటే మన ఎగ్ అండ్ స్పర్మ్ ని ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ఎంబ్రియో తయారు చేసి ఆ ఎంబ్రియోని వేరే అద్దె గర్భంలో పెట్టి దాని ద్వారా పిల్లల్ని కంటం సరోగసీ. ఇలా గర్భాన్ని అద్దెకిచ్చి 9 నెలల పాటు ప్రెగ్నెన్సీని క్యారీ చేసి డెలివరీకి ఒప్పుకున్న లేడీని సరోగేట్ మదర్ అంటారు. ఇండియాలో ఇప్పుడు సరోగసీ అనేది లీగల్. ఈ సరోగసీని కంట్రోల్ చేయడానికి 2022లో ఒక లా వచ్చింది. దీని ప్రకారం సరోగేట్ కి అండ్ ఎవరైతే రెసిపియన్స్ ఉన్నారో ఎగ్ అండ్ స్పర్మ్ డొనేట్ చేసిన వాళ్ళ ఇద్దరి మధ్యన ఒక లీగల్ బాండ్ ఉంటుంది. సో ఇలా లీగల్ బాండ్ ఉండడం వల్ల డెలివరీ తర్వాత సరోగేట్ గా అద్దె గర్భాన్ని ఇచ్చిన మదర్ కి ఈ బేబీ మీద ఎటువంటి అథారిటీ అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ సరోగేట్ గా అద్దె గర్భాన్ని ఇచ్చినంత మాత్రాన బేబీకి జెనెటిక్ ట్రేట్స్ అనేవి సరోగేట్ మదర్ వి ఉండవు. అంటే అద్దె గర్భాన్ని ఇచ్చిన మదర్ యొక్క హైట్ కానీ కలర్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉండవు. ఇండియాలో కమర్షియల్ సరోగసీ బ్యాన్ అయింది. అంటే సరోగేట్స్ గా మన సొంత వాళ్ళని లేదా మన రిలేటివ్స్ ని లేదా మనకి హెల్ప్ చేసే ఇంటెన్షన్ లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవచ్చు. అసలు సరోగసీ అందాన్ని కాపాడుకోవడానికి, ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానిక, లేకపోతే ఏదైనా ఇండికేషన్స్ ఉంటాయా? ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు? దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.